ఏమైంది నాకు అని మనవరి అడుగుతూ ఉంటుంది. నిన్ను సిలగా మార్చాడు ప్రచండ అని యాదమ్మ అనగానే, ఇదిగో నీ ప్రయోగాలు నా మీద కాదు ఆ పిల్ల మీద చూపించుకొని మనవరు అనగానే, ఇదిగో నువ్వు ఇచ్చే డబ్బుల కోసం నేనేం చేయట్లా, ఆ బుజ్జంబులో ఉన్న శక్తుల కోసం వసం చేసుకోవడానికి నేను చేస్తున్నాను అని చెప్పి ప్రచండ కోపంగా అరుస్తూ, ఇది నా శక్తికే సవాల్, దాన్ని ఓడించేదాకా నేను నిద్రపోను అని చెప్పి ప్రచండ అంటూ కోపం వెళ్ళిపోతూ ఉంటాడు. మాటలు తప్ప చాట్లు లేవు. మనవరి అనగానే, ఆపు మనవరి, అనవసరంగా ప్రచండకి కోపం తెప్పించుకో, అంతర మందిగా నాలా పాజిటివ్ ఉండరు, నువ్వు కోపంగా చూసిన నిజమే చెప్తున్నా, ప్రచండ తన పని చేసుకుంటాడు అని చెప్పింట యాదమ్మ అంటూ తను నమ్మి కొంచెం టైం ఇవ్వు, తొందరపడ్డా అనుకో నువ్వు పోతావు, పద వెళ్దాం పద అమరేష్ సార్ దగ్గరికి అని చెప్పి యాదమ్మ అంటే మనం తీసుకెళ్తూ ఉంటుంది. అక్కడ బుజ్జమ్మేమో, చాలా థ్యాంక్స్ గుప్తా గారు, టైం కోసం కాపాడారు అని బుజ్జం అనగానే, చూస్తూ చూస్తూ నేను ప్రమాదంలో పడలేను కదా అని చిత్రగుప్తుడు అనగానే, నన్ను కాపాడడానికి మీరు అహ్మదాబాద్ దగ్గర పర్మిషన్ తీసుకున్నారా అని చెప్పి బుజ్జం అనగానే, అంత టైం లేదు కానీ చిత్రగుప్తుడు అంటూ ఉంటారు. మరి అహ్మదాబాద్ రాజు మరి పర్మిషన్ ఇస్తారుగా అని చెప్పి బుజ్జం అనగానే, పర్లేదు నీకోసం నేను ఆ సెక్షన్ భరిస్తానులే అని చిత్రగుప్తుడు అనగానే, మీ గురించి అని చెప్పినా తక్కువే, ఆ జమును అలాగే కాపాడారు, ఇప్పుడు నన్ను కాపాడుతున్నారు, నిజంగా మీరు పాలిడి దేవుడు అని చెప్పి బుజ్జం చేతులు జోడించి అడుగుతుంటుంది. వద్దు అలాగనొద్దు, నేను దేవుడు నేను కాదు, ఇదిగో అయినా ఆ జమ్ము నీకు సోదరుడు అయ్యాను, ఈ జమ్ము నీకు మావయ్య అయ్యాను కదా, మాకు ఆ తృప్తి చాలు అని చెప్పి చిత్రగుప్త మాటకి, అంటే జన్మ మనకి బంధం అనమాట, ఇదిగో మేము తీసుకోండి అని చెప్పి బుజ్జం ఇస్తూ ఉంటుంది. ఇదిగో అది నీ దగ్గర ఉంచుకో, చూడు ఇంకా శక్తి లభించలేదు, సమస్య కూడా తీరలేదు, ఇంకా ప్రమాదం ఉంది అని చిత్రగుప్త మాటకి, పర్లేదు తీసుకోండి అని, మళ్ళీ నా వాళ్ళ ఇబ్బంది పడకూడదు అని చెప్పి బుజ్జమ్మ అనగానే, మళ్ళీ ఆ ప్రచండ నీ మీద దాడి చేస్తాడు. బుజ్జమ్మ నువ్వు అంగుళికం లేకపోతే నువ్వేం చేయలేవులే అని చెప్పి చిత్రగుప్త మాటలకి, నేను వెళ్ళేది ఇప్పుడు గుడికే కదా గుప్తా గారు, గుడిలో నన్ను ఏం చేయలేదు, తీసుకోండి, ఇది లేకపోతే మీకు మీ లోకల్ ప్రవేశం ఉండదు కదా, పైగా నా వల్ల మళ్ళీ మీ శిక్ష అనిపిస్తారు, తీసుకోండి అని చెప్పి బుజ్జం వేస్తుంది. చిత్రగుప్త తీసుకుంటూ ఉంటాడు. ఆ దుష్ట బాలిక మనోహరి మళ్ళీ ప్రమాదం కలిగిస్తుంది, పోయిన జన్మలో కూడా అలా చేసింది, ఇప్పుడు అలా చేస్తుంది అని చిత్రగుప్త మాటలకి, ముందు ఆ మనోహరిని ఇంట్లో ఉండి బయటకు పంపించేస్తా, మా అమ్మ నేను కలపాలి అని చెప్పి బుజ్జమ్మ అంటూ ఉంటుంది. సరే నీకు అన్నట్టే జరుగుతుంది అని చిత్రగుప్త దీవిస్తూ ఉంటాడు. బుజ్జమ్మ బుజ్జమ్మ అని చెప్పి అమ్మారు బాగి రాజుల పిల్ల అదే పనిగా ఆసుకుంటూ వస్తూ ఉంటారు. అర్థంగా చిత్రగుప్తుడు బుజ్జమ్మ గమనిస్తూ ఉంటారు, ఇంకా చూస్తూ ఉంటారు. ఇదిగో మీ వాళ్ళు వస్తున్నారు, నువ్వు ఆ ప్రచండతో చాలా జాగ్రత్తగా ఉండు సరేనా అని చెప్పి మేము వెళ్తామని చెప్పి ఇదిగో సెలవు చిత్రగుప్తుడు మాయమైపోతూ ఉంటాడు. బుజ్జమ్మ అయ్యో ఏడకి వెళ్ళిపోయింది అని చెప్పి అదే పనిగా బాగి అమర్ రాత్రి పిల్లలు కంగారు పడుతూ వస్తూ ఉంటారు. సార్ అదిగోండి బుజ్జమ్మ అని చెప్పి రాత్రి అంటూ ఉంటారు. ఇంకా బుజ్జమ్మ వస్తూ ఉంటుంది. ఇంకా బాగి చాలా భయపడుతూ తన కూతురు గట్టిగా పట్టుకొని ఇంక దగ్గర తీసుకుంటూ ఏం కాలేదని భయపడిపోతుంటుంది. నాకేం కాలేదు అని చెప్పి బుజ్జం ఆ మాటలకి, సారీ నిండు కూడా నేను కష్టపడ్డాను అని చెప్పి అమర్ అనగానే, ఫీల్ అవ్వకండి డాడీ నాకేం కాలేదు అని బుజ్జం అనగానే, నీకేం కాదని నాకు ముందు తెలుసు బుజ్జమ్మ అని చెప్పి రాత్రి ఫ్లోలో అంటూ ఉంటాడు. ఇంకా బాగి రాధవ్ అన్న మాటలకి కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి నీకు తెలుసు అని అంజు అనగానే, అంటే నేను గెస్ట్ చేశానులే అని చెప్పి రాధవ్ అనగానే, ఎలా గెస్ట్ చేస్తావు అని ఆనంద్ అనగానే, ఒకసారి బుజ్జం మీద గెద్ద ఒకసారి అటాక్ చేసిందిలే బాబు అని, ఆ రోజు బుజ్జమ్మకి ఏం కాలేదులే రాత్రి అనగానే, ఏం మాట్లాడుతుందని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. అంటే అవును నిజంగా ఇలా 2 సార్లు జరిగింది, ఒకసారి ఇగో బుజ్జం మీద అంజు మీద అని చెప్పేసి బాగి చెప్తూ ఉంటుంది. లక్కీగా 2 సార్లు ఎవరికి ఏం కాలేదులే అని చెప్పి ఆకాష్ అనగానే, అసలు గద్ద ఎన్నిసార్లు అటాక్ చేయడం ఏంటి మన మీద, అసలు ఏంటి ఏం జరుగుతుంది తెలుసుకోని చెప్పి అమర్ అంటూ ఇంటికి వెళ్దాం పలా చెప్పి అంటూ ఉంటాడు. లేదు డాడీ మనం గుడికే వెళ్ళాలి అని చెప్పి ఇంకా బుజ్జం అంటూ ఉంటుంది. ఇంటికి మనోహరి యాదవ్ మేరీ అని చెప్పి బాగి అనగానే, అదిలో వస్తున్నారు జంట కవులు అని రాత్రి అనగానే, ఏంటి బుజ్జమ్మ నీకేం కాలేదు కానీ మనోహరి అంటుంది. నాకేం అవుద్దా ఆంటీ, నీకే ఏమన్నా కష్టమా అని చెప్పి బుజ్జమ్మ అంటుంది. మాకేం కష్టం అని చెప్పి మనోహరి అంటుంది. అంటే నన్ను వెతికారు కదా అందుకే కష్టపడ్డారా అని చెప్పి బుజ్జమ్మ అనగానే, సరే తొందరగా గుడికి వెళ్దాం పదండి అని చెప్పి అమర్ అంటూ ఇంకా అందరూ కలిసి మళ్ళీ గుడికి వెళ్తూ ఉంటారు. ఇంకా గుడి దగ్గరికి వెళ్ళాక ఇదేంటి ఇంత జరిగినా సరే ఇంకా గుడి మొక్కులు అని చెప్పి అంటారు. ఏంటి చంప అసలు ఏం మొక్కు వచ్చారు మనోరి అనగానే, వాళ్ళు ఏం మొక్కను మనకలు తెస్తుంది, లోపలికి వెళ్ళి చూస్తానికి తెలిసేది, వెళ్దాం పద మనోరి అని చెప్పి యాదవ్ అనగానే, వాళ్ళేమో కానీ నేను బాగా టైర్డ్ అయ్యాను, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి మనోరి అన్న మాటలకి
నీ జీవితాన్ని కొంచెం రెస్ట్ సరిపోతుంది అని యాదమ్మంటే ఏమంటున్నావు అని చెప్పి అడుగుతుంది. ఏం లేదు, మన తొందరగా ఇంటికి వెళ్ళడం వాళ్ళ చేతిలో ఉంది పద అని చెప్పి యాదం అంటూ ఇంకా గుళ్ళోకి వెళ్తూ ఉంటారు. ఇదిగో మనం మొక్కులు మనం తీసుకున్న పద అని చెప్పి వెళ్ళిపోతుంటారు. మీరే మొక్కున్నారు అని చెప్పి ఆగండి అని చెప్పి అమర్ అంటూ ఉంటారు. అంటే నేనేమో ఇదిగో పొట్ల పాలు కోసం మొక్కున్నాను డాడీ అని చెప్పేసి ఇంకా అంజు అంటుంది. నేనేమో 100 కొబ్బరికాయలు కొడతా అని చెప్పి మొక్కున్నాను అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటారు. నేను 18 దీపాలు వెలిగిస్తాను మొక్కున్నాను డాడ్ అని చెప్పి ఆనంద్ అంటూ ఉంటాడు. నేను మొక్కున్నాను డాడీ అని బుజ్జమ్మ అనగానే ఏం మొక్కున్నా బుజ్జమ్మ అమర్ అనగానే గుడి చుట్టూ 11 సార్లు ప్రశ్న చేస్తాను మొక్కున్నాను అని చెప్పి బుజ్జం అనగానే వాళ్ళంటే అమ్మ సొంత పిల్లలు నువ్వెందుకు మొక్కున్నావు అని మనోరు అనగానే నేను కూడా డాడీకి సొంత కూతున్నా కదా ఆంటీ అని బుజ్జం మాటలకి ఏంటి నువ్వు అమ్మ సొంత కూతురువ్వా మనోహర్ అనగానే సార్ బుజ్జమ్ని తన సొంత కూతురులా చూసుకున్నారు కదా మనోహరి అని బాగి అనగానే అవును అందుకే సార్ని బుజ్జమ్మ డాడీ అని పిలుస్తుంది అని రాత అనగా సరే నేను మొక్కులు తీసుకొని ఇక్కడే ఉంటా అని చెప్పి అమర్ అంటూ మిస్ అమ్మ నువ్వు పిల్లలు తోడుగా ఉండు అని అమర్ అనగానే నేను అది చెప్తున్నాను పిల్లలతో నేను దగ్గరుండి చూసుకుంటాను పిల్లలు రండి అని చెప్పి బాగి అనగానే సార్ నేను కూడా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చూస్తాను సార్ అని రాసుంటాడు. సరే అని చెప్పి అమర్ అంటూ ఉంటారు. ఇంకా మనోహర్ యాదవ్ అక్కడ ఉంటారు. అవును నువ్వు నా కోసం మొక్కోలేదని చెప్పి అమర్ అనగానే వీడికి పొద్దుకొని నిద్రపోవడం తప్ప ఇంకా ఏముందలే అని చెప్పి యాదమ్మ అనుకుంటుంది. అంటే వీళ్ళు లేట్ నేను ఎప్పుడో నీ కోసం మొక్కు తీర్చుకున్నా అని మనోహర్ కవర్ చేస్తున్నది. ఏంటి ఎప్పుడో అంటే అమర్ అనగానే నీకు యాక్సిడెంట్ అయినా మొక్కు చెల్లించుకున్నా యాదమ్మ చెప్పు అని మనోహర్ అనగానే అవును సార్ మనోహర్ మేడం అప్పుడే మొక్కు తీర్చేశారు అని యాదమ్ అనగానే ఏం చెల్లించాను అమర్ అడుగుతుంటాడు. అంటే అని కొలుదు ఉండాలని మనోహరి నేలబని చెప్పి యాదమ్మ అనగానే నేను చెప్తాను అది యాదమ్మ కొంచెం మనోహర్ ఆపుతుంది. ఎంతకీ మీరు చెప్పింది ఏది నిజం ఏంటి నేల భోజనం పొడిదండాలా అని చెప్పి అమర్ అనగానే అంటే ఇద్దరు రైటే అంటే పొడిదండాలు చేసి తర్వాత నేల భోజనం చేశానని చెప్పి చెప్పబోతున్నా ఇలా యాదం చెప్పేసింది. మనోహరి ఆ మాటలకి ఏంటి మీరు పొడిదండాలు నేల భోజనం చేశారా ఎప్పుడమ్మా ఏ గుడిలో అని పంట అనగానే ఈ గుడిలోనే పంతులు గారు చాలా రోజులైంది అని మనోహరి అంటుంది. నేను ఎప్పుడు మీ గుడిలో చూడలేదే పూజార్ అనగానే ఆ రోజు మీరు లీవ్లో ఉన్నారులే లేడీ పంతులు గారు ఉన్నారు. మనోహరి అనే మాటలకి అమ్మాయి ఏమైనా ఆప్షన్ అనుకుంటున్నావా 365 రోజులు గుడిలో ఇక్కడే ఉంటా నా డిపార్ట్మెంట్ ఇక్కడే అని పూజారి మాటలకి ఏంటండి మీరు అనేది అంటే మీరు మేడం గారు చెప్పేది చేయలేదంటారా అని యాదవ్ అనగానే నాకు తెలిసి చేయలేదు అని పంతులు అంటూ ఉంటారు. ఇంకా మనోహరి యాదవ్ షాక్ అవుతుంటారు. చేసిన పంతులు గారు మీకు అంతగా అమ్మ ఉంటే సీసీ కెమెరా ఉంటగా చెక్ చేసుకోండి అని చెప్పి మనోహర్ అనగానే అమ్మ చూడు ఆయన మొక్కంటే అంటూ సాక్ష్యం ఆ దేవుడే ఇంకా కెమెరాలు ఎందుకమ్మా అని పంతులు గారి మాటలకి పంతులు గారు మీరు మంతా చదవండి క్లాసులు తీసుకోకండి అని మనోహర్ అనగానే గుళ్ళో అబద్ధాలు చెప్పకూడదమ్మా కళ్ళు పోతాయి ఇదిగో ఎక్కడ చేసిన పాపం గుడికి వస్తే పోతుంది అదే గుళ్ళో చేసిన పాపాలు పోతాయి ఎక్కడికి వెళ్ళినా పోదు అని చెప్పి పంతులు అని వెళ్ళిపోతుంటారు. అమ్మ పంతులు గారి మాటలు ఏం పట్టుకోకు ఆయన కొంచెం మతిమరుపు ఉన్నట్టుంది అని మనం అనగానే ఇంకా యాదమ్మ ఇబ్బంది పడుతూ ఉంటుంది మనం చూస్తుంది. కానీ అమ్మ ఇంకా ఏం మన మౌనంగా ఉంటారు. ఆ తర్వాత దగ్గరుండి పిల్లలు ఇదిగో తాత చెల్లి మొక్కు చెల్లించుకోండి రాతో మీ దగ్గర పిల్లలు చూసుకో అని భాగ్యంగా మరి మీరెక్కడికి వెళ్తున్నారు అని రాత అనగానే నాకు మొక్కు చెల్లించుకోవాలి కదా అని భాగ్య అనగానే ఏంటి మీరు కూడా చేస్తున్నారా అని చెప్పి రాతంగానే అదేంటి ఆయన కోసం ఇంత చిన్న పిల్లలే చేస్తున్నప్పుడు ఆయన తాళకట్టిన భార్యని నేను మొక్కకూడదా అని బాగి అనగానే సారీ మిస్ అమ్మ నేను మర్చిపోయాను అని చెప్పి రాతారు అనగానే నాన్న కోసం ఏం మొక్కున్నావు అమ్మ అని చెప్పేసి బుజ్జమ్మ అనగానే ఇదిగో బుజ్జమ్మ మన చిన్నపిల్లలు కాబట్టి చిన్న చిన్న మొక్కులు మొక్కున్నాము మిస్ అమ్మ పెద్ద మొక్కే మొక్కుని ఉంటుంది అని అంజు అనగానే అవును మిస్ అమ్మ అంతా ఏం మొక్కున్నావు అని చెప్పి ఆనంద్ అనగానే ఇదిగో ముందు మీరు వెళ్ళి చేసుకోండి అని చెప్పి భాగ్యంగా ఏమి సమ్మ మళ్ళీ చెప్పకూడదా ఏమి ఆకాశంగా అలాగేం కాదులే చివరిలో మీకే తెలుస్తుంది మీరు వెళ్ళండి ఆనంద్ మీరు తీసుకెళ్ళు అని చెప్పి భాగ్యంగా సరే అని చెప్పి నలుగురు పిల్లలతో ఉంటారు. మీరేం మొక్క నాకని చెప్పచ్చు కదా అని రాతంగానే గుడిమెట్లు శుభ్రం చేసి పసుపు కుంకుమ రాసి తలపై నిప్పులు బోనం ఎత్తుకొని మోకాల మీద మెట్లెక్కి అమ్మవారి నిప్పులు బోనం సమర్పిస్తని చెప్పి మొక్కుకున్నా అని బాగా మాట ఇంక రాతాడు ఏంటి మిసం అంత కష్టమైన మొక్క అని రాతాడు అనగానే మనం ఎంత కష్టపడితే ఆ దేవుడు అంతగా కాపాడుతాడు అని చెప్పి బాగి అనగానే సార్ కోసం మీరు ఎంత కష్టపడతారు సార్ ఏమో మర్చిపోయారు
మీరు తన తాళి కట్టిన భార్యని చెప్పేసి సార్ గుర్తొచ్చేది ఎప్పుడో అని రాథోడ్ అనగానే ఆయన కథను గుర్తురాడే కదా ముక్కు చెల్లిస్తాను రాథోడ్. ఇగో ఏమో ఆ దేవుడు దీనివల్ల ఆయనకు అంతా గుర్తు రావచ్చేమో. ఇగో అమ్మవారు అనురించి ఆయన మళ్ళీ మామూలు మనిషి చేస్తారేమో. వినాయక కోసం ఆయన పిల్లలు కోరిక తీస్తారేమో. మా ప్రయత్నం మేము చేస్తున్నాం రాథోడ్, ఆ దేవుడు దయ అని చెప్పి బాగినా సరే జాగ్రత్త మిస్ అమ్మ అని చెప్పి రాత్రి పిల్లలు సాయం చేస్తూ ఉంటాడు. ఇంకా బాగి అనుకున్న విధంగా ఇంకా అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంది. ఇంకా మెట్లకి శుభ్రం చేసి ఇంకా పసుపు పెట్టి ఇంకా నిప్పులు బోనం తల మీద పెట్టుకొని ఇంకా మెట్లు ఎక్కుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా రాత్రి అమ్మని పిలుస్తూ ఉంటాడు. పిల్లలు సార్ కోసం మొక్కులు చెల్లించుకుంటున్నారు అని చెప్పి యాదం అనగానే చేసుకుంటే మన మాటలకి అవునులేని భర్త పిల్లలు ఉంటారా ఆ విషయం తెలియడానికి అని యాదం అనగానే ఏమన్నా అంటుంది. ఏం లేదు, వాళ్ళందరూ చేస్తున్నప్పుడు నువ్వేం చెప్పేది బాగోదు కానీ యాదం అని ఆల్రెడీ నేను చేశాను అన్నది కమిట్ అయ్యానుగా అని మనోహర్ అనగానే ఆ పంతులు ఆవిడ అబద్ధం చెప్పారు కదా సార్ నమ్మినట్టున్నారు అని చెప్పి యాదం అనగానే ఏం చేయమంటావు, నేను కూడా వెళ్ళి నా ఆగ్రహం ముందు దీపం తీసమంటావు ఏంటి అని మనోహర్ అనగానే ఇంకా నయ్యో ఆ నలుగురు పక్కన నువ్వు కూడా దశవత లాగుండి నీకు వెలిగించుకుంటాను అనలేదు అని అన్నమాట. ఏ చంప అని మనోహర్ అనగానే లేకపోతే ఏంటి నువ్వేం చేస్తా ఆ బాగి పిల్లల కంటే పెద్దగా కొప్పుకుంటారు అప్పుడు నువ్వు సాధిస్తూ ఏమవుతావు అని యాదం అనగానే అంటేనంటావా మనోహర్ అనగానే ఇదిగో ఈ రోజు నువ్వు సాధిగా అందరికంటే ఎక్కువ మాకు కొట్టేయాలి అని యాదం అనగానే ఇదిగో ఆడ పూజ అంటే చెప్పు అని మనోహర్ అనగానే నా తాంత్రిక పూజలు తప్ప నాకు దేవుడి పూజలు ఏం తెలియవు అని చెప్పి యాదం అంటే ఒకసారి చూస్తూ ఉంటుంది. ఏంటి అని చెప్పి ఇంకా అలా గమనిస్తూ ఉంటుంది. ఈలోగా బాగి ఇంకా మెట్లు శుభ్రం చేసి పసుకుంటూ మెట్లు పెడుతూ ఉంటుంది. అక్కడ పిల్ల కూడా అదే పని మొక్కులు తీస్తూ అంతా చూస్తూ ఉంటారు. రాత్రులు గమనిస్తూ ఉంటారు. అప్పుడే గుళ్ళో కథలాంటి వైపు వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళి సొరం తీసుకుంటుంది. ఎందుకు తీసుకున్నావు అని మనం యాదం అడుగుతుంది. ఒక నిమిషం ఆమె చెప్తాను చేయి చాచు అని చెప్పేసి యాదం మన ఎందుకు అని మనం అంటూ ఉంటుంది. కానీ అతను చెప్తున్నా చేయి చాచు అని చెప్పి యాదం అంటుంది. ఇదిగో కానీ మనం భయపడుతూ ఉంటుంది. అబ్బా చెప్పు అని చెప్పి ఏంటి అది పెట్టుకుని గుళ్ళో తిరగని చెప్పి మనం కానీ అబ్బా చాపు అని చెప్పి యాదం అని ఇంకా ఒకసారి సొలం చూసుకుంటూ ఒక్కసారి మన చేతిలో గుచ్చేస్తుంది. ఇంకా మనోరు గట్టిగా అరుస్తుంది. ఇంకా మన యాదమ్మ ఇంకా నోరు మూసేస్తుంటుంది. ఇంకా మనోరు అని చెప్పి గట్టి గట్టిగా కేకలు అదే పనిగా అరుస్తూ ఉంటుంది. ఇంకా నిప్పి తట్టుకోలేకపోతుంది. ఇంక యాదమ్మ ఇంకా అలాగే నోరు నొక్కేస్తూ ఉంటుంది. ఇంకా మనోరు అలాగే తను చేసుకొని ఉఫ్ అని ఊదుకుంటూ ఉంటుంది. ఏ తుసం చేతిపుచ్చావేంటి అని మనోరి అనగానే అందరూ అయితే నాలుగు గుచ్చుకుంటారు. నువ్వు తప్పని చేతిపుచ్చాను అని చెప్పి యాదమ్మ అనమాట మనోరు షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా నిప్పి తట్టుకొని అరుస్తూ ఉంటుంది.